రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 8 మంది ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నెల రోజుల్లో వరుస చోరీలు జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 17.5 గ్రాముల బంగారం, 14.5 తులాల వెండి, 3 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 2 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. దొంగలతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన 2 రిసీవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇళ్లకు తాళం వేసి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు డీఎస్పీ నాగేంద్రచారి. సన్ ఆఫ్ శ్రీనివాసు 25 ఇయర్స్, బీవై నగర్, సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. తను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారం ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 ఇయర్స్ లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లో జైలు పోయించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళతోటి వాళ్ళను అంటే దొంగతనంలో పాటు చేసుకుంటాడు. పాటు చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీదనో, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీదనో వాళ్ళ సెల్ ఫోన్లో తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనం చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో ఇరుకుతారు. ఇరికిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెడ్డోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంటే. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఇంకొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సామర్ల బాలకిషన్, నిమ్మపల్లి, సుభాష్ నగర్లో ఉంటాడు. బోదాసు గోపి, ఈయన కూడా వేములవాడ చిత్తల్టాన. తర్వాత వేముల చరణ్ రెడ్డి విద్యానగర్లో ఉంటాడు. గాజులవేణి అరుణ్ కుమార్ కొలనూరు, మూల అభిలాషు వెల్జిపూరు ఇల్లంతకొండ మండలం, శీలం సంతోష్ రెడ్డి అనుపురం, కస్తూరి సాయితేజ నర్మాల. అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ ఎవరికి తెలియకుండా